రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు కరీంనగర్ కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, కార్యదర్శి మూలకల మారుతి మాట్లాడుతూ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు। రాష్ట్రంలో వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని విమర్శించారు। స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు। బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈరోజు కరీంనగర్ కేంద్రంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలాంటి నిర్వర్తించకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది। ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది। వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ విద్యార్థులకు ఇచ్చిన హామీలను, వారికి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి మేము మా పీడీఎస్యు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మా పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। నా పేరు రాజు, పీడీఎస్యు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు। నా పేరు ములకల మారుతి, కరీంనగర్ జిల్లా పీడీఎస్యు। ఈరోజు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ దాకా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించబడింది కరీంనగర్ జిల్లా తరపు నుంచి। అదేవిధంగా విద్యార్థులకు వసతి సౌకర్యాలు మంచిగా లేకపోవడం, అదేవిధంగా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని తెలియజేస్తున్నాము। అదే విధంగా విద్యార్థుల బ్రతుకులతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి జర చూడాలని మేము విద్యార్థుల తరపున పక్షాన తెలియజేస్తున్నాము। అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంటు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్నటువంటి వసతులు ఇప్పటివరకు ఎటువంటి బాగలేవని మేము విద్యార్థుల తరపున తెలియజేస్తున్నాము। అదేవిధంగా విద్యార్థుల బ్రతుకులతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం సిగ్గుచేటు। అదేవిధంగా విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులకరంగా పనులు చేస్తూ ఉన్నారు। అదేవిధంగా విద్యార్థుల బ్రతుకులతో చెలగాటమాడద్దు। ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇప్పటి వరకు విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరిని కూడా రోడ్లపై తిరగనీయమని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము। అదేవిధంగా విద్యార్థుల బ్రతుకులతో చెలగాటం అస్సలే ఆడొద్దని విద్యార్థుల తరపులతో చేస్తున్నాము। అదేవిధంగా ఈరోజు ప్రైవేటు కళాశాలలకు వెళ్ళి సార్ మాకు ఈ కావాలి, సర్టిఫికేట్స్ కావాలి, ఇది కావాలని అంటే లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటివరకు మీరు కట్టలేదు, మాకు ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇవ్వము అని చెప్పేసి పైసలు డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది। అదేవిధంగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు విద్యార్థుల బ్రతుకులతో చెలగాటమాడకూడదు, విద్యార్థులకు అందటువంటి వసతులు ఇవ్వాలని కోరుతా ఉన్నాము। నా పేరు ములకల మారుతి, పీడీఎస్యు కరీంనగర్ జిల్లా।